నకిలీ మద్యం కేసులో స్పీడప్ చేశారు దర్యాప్తు అధికారులు. ఇప్పటికే విదేశాల్లో జనార్దన్ రావు ఉన్నారు. సో ఆయన్ని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కూపీ లాగేందుకు విదేశాల్లో ఉన్న జనార్దన్ రావుతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నంలో సీజ్ అయిన 137 శాంపిల్స్ ని ఇవాళ కాకినాడ ల్యాబ్కి తరలించబోతున్నారు. ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్, విజయవాడ విద్యాధరపురం శ్రీనివాస వైన్స్ లో జనార్దన్ రావు నకిలీ మద్యం వ్యాపారం చేసినట్టు గుర్తించారు. సో జనార్దన్ రావుని అదుపులోకి తీసుకుంటే ఈ నకిలీ మద్యం గుట్టు మొత్తం వీడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జనార్దన్ రావు కీ రోల్ పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. సిండికేట్ గా మారి నకిలీ మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ గుర్తించింది. జనార్దన్ రావు అరెస్టు తర్వాత ఈ నకిలీ మద్యం సిండికేట్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ, నూజివీడు, మైలవరంలో నకిలీ మద్యం మూలాలున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఏపీ బార్డర్లో ఉన్న తెలంగాణ గ్రామాలకు కూడా ఈ నకిలీ మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే విజయవాడ శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం బాటిళ్లు పక్కదారి పట్టించాడు A11 కళ్యాణ్. ఇక ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 12 మందిపై కేసు నమోదైంది. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం బాటిళ్లకు ఫేక్ సీళ్లు, ఫేక్ లేబుళ్లు, హాలోగ్రామ్ సప్లై చేసిన రవి, బాలాజీల కోసం గాలిస్తున్నారు.